అంత ముందున్న ముఖ్యమంత్రి గారు వాడిన కార్లు నాకు వాడకానికి వచ్చినాయి. నేను ముఖ్యమంత్రి అవన్నీ నల్ల కలర్లో ఉండే, నాకు బ్లాక్ కలర్ నచ్చదు. ఆయన ఐజీ సెక్యూరిటీ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్స్. ఈ ముఖ్యమంత్రి ఎక్కే కారు దిగే కారు ఆయన చూస్తారు అనమాట. ఆయన అడిగి నేను బాగాలేవు నల్ల కారు బాగా కొనుక్కుందాం సార్, కొనుక్కుందామని ఆగు సంసారం ఇప్పుడే మొదలు పెట్టాము. తెల్లకలర్ చేయాలి, ఎట్లా చేద్దామని ఏం లేదు సార్, గీకేసి తెల్లకలర్ తీసుకున్నాం. మంచిదా పని చేయమని నేను చెప్పి షెడ్యూల్ తీసుకుని ఇంకో 3వ గంట తెలియకుండా పాపం 2-3 రోజులు అన్ని మొత్తం నల్లటి మారి తెల్లటి తీసుకుంటాం. 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత పని లేదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయి. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టినాయి కేసీఆర్. 3వసారి కూడా వస్తాడు, అన్ని అందరు 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద.